తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు 'మహేష్ బాబు'. ఈయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరినీ మెప్పిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన రాజమౌళితో కలిసి 'పాన్ వరల్డ్' సినిమా చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు 'మహేష్ బాబు'. అందుకోసమే ఇప్పటివరకు తన కెరియర్‌లో చేయనటువంటి రిస్కీ షాట్స్ చేస్తూ ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. ఏది ఏమైనా కూడా రాజమౌళితో సినిమా అంటే ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన మాత్రం 'మహేష్ బాబుతో' సినిమా చేయాలని డిసైడ్ అవ్వడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక రీసెంట్‌గా 'ఒడిశా' షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ తొందరలోనే మరో షెడ్యూల్‌ని చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్‌ని సాధిస్తే యావత్ తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోతుందనే విషయం చెప్పాలి. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ 'మహేష్ బాబు' తన తదుపరి సినిమాని కూడా లైన్‌లో పెడుతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో వరల్డ్ వైడ్‌గా ఆయనకు మంచి పాపులారిటీ వస్తుంది. కాబట్టి హాలీవుడ్ సినిమా దర్శకుల నుంచి ఆయనకు ఇప్పటికే కొన్ని ఆఫర్స్ అయితే వస్తున్నాయట. మరి వాటిని యాక్సెప్ట్ చేయాలా? రిజెక్ట్ చేయాలా? అనే డైలమాలో మహేష్ బాబు ఉన్నట్లు తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే భారీ సినిమాలు గనక చేయగలిగితే మాత్రం మహేష్ బాబు సైతం మంచి స్టార్ హీరోగా బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ రేంజ్‌లో గుర్తింపునైతే సంపాదించుకుంటాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన తెలుగు సినిమాలో చేస్తాడా? లేదంటే కేవలం ఇంగ్లీష్ సినిమాలకే పరిమితం అవుతాడా? అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాతో ఆయనకు వచ్చిన ఇమేజ్‌ని కాపాడుకుంటూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం అయితే మహేష్ బాబు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.